టాటా ఐపీఎల్ 2026 మరో 1 వీక్లో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మన ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. సో మనమైతే ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ఫస్ట్ మ్యాచ్ అయిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ స్క్వాడ్ అనలైజ్ చేద్దాం అండ్ ఒక మంచి స్క్వాడ్ క్రియేట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వీడియో మన డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ స్క్వాడ్ గురించి అనలైజ్ చేద్దాం అండ్ ఫస్ట్ మ్యాచ్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. సో ఓపెనర్స్ చూస్తే ఎప్పుడు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఉంటారు. సో వన్ డౌన్ కోసం అయితే చాలా కాంట్రవర్షియల్ అయితే అయింది, కానీ ఇప్పుడైతే వన్ డౌన్ అయితే మోస్ట్ లైక్లీ దేవదత్ పడిక్కల్ ఉంటాడు అండ్ వెంకటేష్ అయ్యన్ అయితే ఆడిపోయారు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. సో ఇప్పుడైతే ఆడు సో ఒక 4-5 మ్యాచెస్ తర్వాత ఆడతారు. సో ఇప్పుడైతే వన్ డౌన్ అయితే వెంకటేష్ దేవదత్ పడిక్కల్ అండ్ ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే అయితే మన కెప్టెన్ రజత్ పటిదార్ చేస్తారు అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే జితేష్ శర్మ వికెట్ కీపర్ అండ్ సిక్స్త్ ప్లేస్లో టిమ్ డేవిడ్ అండ్ సెవెంత్ ప్లేస్లో రొమారియో షెఫర్డ్. వీళ్ళు మాత్రం చాలా ఫిక్స్ మెంబర్స్, ఎందుకంటే వీళ్ళు ఉంటేనే ఒక స్కోర్ బోర్డ్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు రజత్ పటిదార్ అవుట్ అయింది అనుకోని, జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్ చూసుకుంటారు. ఒకవేళ జితేష్ శర్మ కూడా అవుట్ అయ్యారంటే టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ చూసుకుంటారు. అండ్ ఫినిష్ కూడా వీళ్ళిద్దరు కూడా చేయాలి. అండ్ కృణాల్ పాండ్యా కూడా చేస్తారు. ఫినిష్ కదా బ్రో అంటే కృణాల్ పాండ్యా కూడా చేస్తారు, ఎందుకంటే చేస్తాడు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అయితే వీక్ ఉంది. సో వీక్ ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్లో అన్ని వికెట్స్ పడే అనుకుంటున్నా. సో నాకు తెలిసి అయితే కృణాల్ పాండ్యా వరకు అయితే వికెట్ పడదనుకున్నా. సో వీళ్ళిద్దరే ఫినిష్ చేస్తారు. సో అందరు బాగానే ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్లో, ఒక 2-3 బౌలర్స్ బాగానే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళైతే బాగాలేరు. అంటే బౌలింగ్ చేయచ్చు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బౌలింగ్ కూడా ఇయ్యాడు, ఎందుకంటే ఇషాన్ కిషన్ కెప్టెన్. ఓకే, 8th ప్లేస్లో చూసుకుంటే మన కృణాల్ పాండ్యా స్పిన్ తిప్పుతాడు బాగానే. సో 9th ప్లేస్లో చూసుకుంటే స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. 10th ప్లేస్లో చూసుకుంటే నాకు తెలిసి నాకు డౌట్ ఉంది, ఎస్డైల్ ఆడిపియర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తనకి చాలా కోర్ట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి. అతని ప్లేస్లో సుయాష్ శర్మ ఆడిపిస్తారు. అండ్ 11th ప్లేస్లో అయితే జాకబ్ డెఫిన్ ఆడిపిస్తుంది, అంటే హ్యాజల్వుడ్ లేడు కాబట్టి తను ఒక కీ రోల్ ప్లే చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ అయితే మంగేష్ యాదవ్. సో ఇదైతే ప్రాబుల్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ మ్యాచ్లో. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మీ ప్లేయింగ్ 11 కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంతవరకు చూసాక వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడైతే కమింగ్ టు మన తెలుగు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లో వాళ్ళ బ్యాటింగ్ అయితే ఘోరంగా ఉంది, పిచ్చ పీక్స్లో ఉంది. కానీ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే చాలా వీక్ ఉంది. అంటే 2-3 బౌలర్స్ బాగున్నారని ముందే చెప్పాను కదా, 2-3 బౌలర్స్ బాగానే ఉన్నారు కానీ మొత్తం బాగాలేరు. సో ఇక్కడైతే ఒక న్యూస్ చెప్పాలి, ఏంటిదంటే మన ప్యాట్ కమిన్స్ ఇంజరీ అయింది కాబట్టి ఇషాన్ కిషన్ని క్యాప్టెన్ చేశారు. సో కొంతమంది ఇలా అంటున్నారు, ఇషాన్ కిషన్ క్యాప్టెన్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు అభిషేక్ శర్మకి ఇవ్వచ్చు కదా అంటే. ఇషాన్ కిషన్ డొమెస్టిక్లో మంచిగా ఆడి ఒక టీంని అయితే ఫైనల్ వరకు తీసుకెళ్ళి కప్ కొట్టించారు. అందుకని తను ఇప్పుడు న్యూజిలాండ్ అప్పట్లో జరిగింది న్యూజిలాండ్ సిరీస్లో కూడా తనని సెలెక్ట్ చేశాడు. అప్పుడు తన ఫామ్ తెచ్చుకున్నాడు అండ్ తను మంచిగా ఆడాడు కాబట్టి ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కూడా మంచిగా ఆడాడు కాబట్టి సో తనైతే క్యాప్టెన్ చేయడం నాకైతే మంచిది అనిపించింది. సో ఎప్పుడైతే మన ఎస్ఆర్హెచ్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూద్దామా. సో ఇక్కడ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎప్పుడు ఓపెనర్స్ వాళ్ళే, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ వన్ డౌన్ ఇషాన్ కిషన్. సో 2 డౌన్ కూడా హెన్రీస్ క్లాస్ ఫిక్స్ అయిపోయింది. సో 5th ప్లేస్లో ఎవరు వస్తారంటే ప్రాబుల్ నితీష్ కుమార్ రెడ్డి రావచ్చు, నాకైతే నితీష్ కుమార్ రెడ్డి అనిపిస్తుంది 5th ప్లేస్లో. అండ్ 6th ప్లేస్లో చూసుకుంటే అనికేత్ వర్మ లాస్ట్ ఇయర్ బాగానే ఆడాడు కానీ ఈ ఇయర్ కొంచెం. సో అండ్ 7th ప్లేస్లో లియామ్ లివింగ్స్టోన్ చాలా పెద్ద కీ రోల్ ప్లే చేయాలి. సో 8th ప్లేస్ చూసుకుంటే బ్రాడన్ కార్స్, ఇతనైతే ప్యాట్ కమిన్స్కి బ్యాకప్ వచ్చాడు. అంటే ప్యాట్ కమిన్స్ బౌలర్ లేడు కాబట్టి ఒక బౌలర్ వచ్చాడు. సో 9th ప్లేస్లో చూసుకుంటే హర్ష్ దుబే,
10th ప్లేస్లో తీసుకుంటే జైదవ్ ఉంతకడ్, అండ్ 11th ప్లేస్లో చూసుకుంటే హర్షల్ పటేల్ కూడా చాలా మంచి బౌలింగ్ వేయాలి, లేకపోతే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా కష్టం బౌలింగ్లో. సో ఇదైతే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇయర్ కప్ కొడుతుందా లేదంటే ఆర్సీబీ కొడుతుందా, ఏ టీం కొడుతుందో కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చూడండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీరు చేయాలి, వెరీ గ్రేట్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎంఐ అండ్ కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చేద్దాం. సో వీడియోస్ అయితే కొంచెం లేట్ రావచ్చు, కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆర్ఆర్సీఎస్కి తర్వాత అన్ని మ్యాచెస్ ప్లేయింగ్ 11 సెట్ స్టార్ట్ చేసి తర్వాత మనం మ్యాచెస్లో ఏమేమి జరిగిందో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతగా చెప్తున్నా అంటే ఒక సబ్స్క్రైబర్ అని వెలగది ఈ వీడియో వల్ల. సో ఒక్క సబ్స్క్రైబర్ ఈ వీడియోకి అయితే 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 10 దాటాలి. సో దాటుతుందో నాకు తెలియదు, కానీ చేయండి గైస్. సో ఈ వీడియో అంతే. మీకు ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.